మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మెగా 157. అనిల్ రావుపూడి డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతుంది. వచ్చే నెలలో చిరంజీవి పుట్టినరోజు ఉంది. ఇక ఆ సమయంలో ఖచ్చితంగా టీజర్ ను వదలాలి అని అనిల్ రావుపూడి భావిస్తున్నారు. అప్పటి వరకు టైటిల్ విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలని భావిస్తున్నాడట. మరి అందులో భాగంగానే 2-3 టైటిల్స్ ను మెల్లమెల్లగా లీక్ చేస్తున్నాడని గుసగుసలైతే వినిపిస్తున్నాయి. ఆయన మనసులో ఉన్న టైటిల్ ను సోషల్ మీడియా ద్వారా జనాల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. చిరంజీవి అనిల్ రావుపూడి కాంబో మాత్రం ప్రారంభమైన సమయంలో చేసిన హడావిడి, ఎక్కువసార్లు రఫ్ ఆడిద్దామంటూ చెప్పడంతో సినిమాకు టైటిల్ గా రఫ్ ఆడిద్దామనే టైటిల్ అయితే ఖరారు చేశారనే వార్తలు వచ్చాయి. అసలు దర్శకుడు అనిల్ రావుపూడి ఆ టైటిల్ విషయంపై నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినట్లు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మాస్ టైటిల్స్ పై ఆసక్తి చూపడం లేదని ఆయన గుర్తించినట్లుగా ఉన్నాడు. మరి అందుకే అనిల్ రావుపూడి ఇటీవల కొత్త టైటిల్స్ ను మెల్లగా జనాల్లోకి పంపించాడని, అదే మన శంకర్ వరప్రసాద్ గా పుకార్లైతే షికార్లు చేసేస్తున్నాయి. చిరంజీవి అసలు పేరు మీద సినిమా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చాడట అనిల్. మరి ఈ 2 టైటిళ్ల విషయంలో అనిల్ కాస్త గందరగోళానికి గురవుతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. సోషల్ మీడియాలో మన శంకర్ వరప్రసాద్ టైటిల్ గురించి చర్చ కూడా మొదలైపోయింది. చిరంజీవి అసలు పేరుతో సినిమా రావడం మంచి పరిణామం అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, కొందరు మాత్రం టైటిల్ పెట్టేసే విధంగా లేదని అంటున్నారు. సంక్రాంతికి వస్తున్న భగవంత్ కేసరి, సరిలేరు నీకెవరు లాంటి క్యాచీ టైటిల్ గా మన శంకర్ వరప్రసాద్ లేదని చాలా మంది అభిప్రాయం. మరి విషయం ఏంటంటే, ఇంతకు ముందు చెప్పుకున్న హిట్ మూవీ టైటిల్స్ కూడా మొదట చాలా మంది వ్యతిరేకించారు. కానీ దర్శకుడు అనిల్ రావుపూడి మాత్రం చాలా కాన్ఫిడెంట్ తో టైటిల్ అయితే ఖరారు చేయడం జరిగింది. ఇక అనిల్ రావుపూడి టైటిల్స్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అతడు సినిమా స్క్రిప్ట్ రాసుకునే సమయంలోనే టైటిల్స్ 2-3 అనుకుంటాడట. అందులో ఒకటి ఇప్పటికే ఈ సినిమాకు ఫైనల్ అయ్యి ఉంటుంది. అది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రివీల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. సంక్రాంతికి వస్తున్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావుపూడికి విపరీతమైన డిమాండ్ అయితే పెరిగింది. అందుకే ఈ సినిమాకు గాను అనిల్ రావుపూడి రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. 2026 సంక్రాంతికి వచ్చే విధంగా చిరంజీవి అనిల్ రావుపూడి కాంబో విడుదల కాబోతుంది. వచ్చే నెలలో సినిమా టైటిల్ విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.